30స్లోకి ఎంటర్ అవుతున్నాము అన్న ఉమెన్స్ కానీ 30+లోకి ఆల్రెడీ మేము ఎంటర్ అయిపోయి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అన్న వాళ్ళు కానీ ఈ వీడియో కొంచెం అగ్రీ అవుతారేమో. నా థాట్స్ని, నా ఎక్స్పీరియన్సెస్ని నేనైతే కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూడండి, మీ ఎక్స్పీరియన్సెస్ని మీరు అగ్రీ అవుతున్నారా లేదో నాకు చెప్పండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు జాను జిందగీ. నేను మీ ఝాన్సీని. ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే మీరు 30స్కు దగ్గరగానే ఉండాలి, 30+ వాళ్ళైనా అయి ఉండాలి. ఏమంటారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి మీ ఏజ్ కాదులేండి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా, చేయబోతున్నారా ఏంటి అని చెప్పేసి. నేను 30స్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకా 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే టైం ఉందన్నమాట. ఈలోపు నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే 20స్లో థాట్స్ అనేవి ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయి, అప్పుడు థాట్స్ ఎలా ఉండేవి, ఇప్పటికీ అలానే ఉన్నాయా ఏంటి అనేది కొంచెం మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. మామూలుగా కూర్చొని చెప్పొచ్చు, బట్ అలా చేస్తే మీకు కూడా కొంచెం అంతగా ఏముండదేమో అని చెప్పి ఇంకా కుకింగ్ చేస్తూ నేనైతే నా థాట్స్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదండి, మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్, ఒక చిన్న లైక్, అలానే నా ఛానల్ని కంటిన్యూగా చూడాలంటే ఒక సబ్స్క్రైబ్, అంతే. ఇంకేమీ మీ నుంచి నేను ఆశించట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వట్లేదండి. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాకెంతో మోటివేషన్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఇంకా బోల్డ్ అని అయితే తీసుకురావాలి, నా థాట్స్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను వెజ్ బిర్యానీ చేయడానికి అయితే బంగాళదుంపలు అలానే క్యారెట్ తీసుకున్నాను. ఇంకా చిక్కుడుకాయలు కొంచెం ఉన్నాయి, సరేలే అని చెప్పి చిక్కుడుకాయలు కూడా కొంచెం వేస్తాను అనమాట. బీన్స్ వాడతారు కదా, నేను బీన్స్ టైప్లోనే ఇక్కడ చిక్కుడుకాయలు అయితే వేస్తాను అనమాట. ఎనీవేస్ ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. బీట్రూట్ కూడా ఒకటి వేసాను అనమాట. ఎక్కువ ఉన్నాయి కానీ మరీ ఎక్కువ వేసినా మొత్తం అంతా కలర్ వచ్చేస్తుంది అని చెప్పి నేనైతే మొత్తం వేయలేదు, ఓన్లీ ఒక్కటే వేసాను అనమాట. బిర్యానీతో కాంబినేషన్తో ఇప్పుడు నేను ఒకసారి గ్రేవీ కర్రీ చేశాను, అది కూడా ఒకసారి చూపిస్తాను. చాలా బాగా కుదిరింది. అసలు ఏం ఐటమ్స్ అవసరం, ఉల్లిపాయ టమాటాలు ఉంటే చాలు, దాంతోనే గ్రేవీ కర్రీ మనం రెస్టారెంట్స్లో ఎలా తింటాము గ్రేవీ కర్రీ అలా వచ్చింది, సూపర్గా వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం మిల్ మేకర్ ఉన్నాయని చెప్పి మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే పెట్టాను అనమాట బిర్యానీతో కాంబినేషన్గా. నేను ఇప్పటికీ అప్పటికి కొంచెం రిగ్రెట్ అయ్యేది ఏంటి అంటే ఫుడ్ విషయంలోన ఏంటి, అప్పటికి ఇప్పుడు చేంజెస్ కొంచెం వచ్చాయి. అప్పుడు 20స్లో ఉండేటప్పుడు 20-25 మధ్యలో ఉండేటప్పుడు మనం ఏది నచ్చితే అది తింటాము. బిర్యానీస్ అయితే వీక్స్కి థ్రైస్ కూడా తినేదాన్ని, అంటే రెగ్యులర్గా ఉండేటట్లుగా ఉండేది. సండే అయితే కంపల్సరీగా అనమాట బిర్యానీ. చాలా అంటే రెగ్యులర్గా చేయడం వల్ల నేను కూడా చాలా బాగా చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం బిర్యానీస్, బయట ఫుడ్, మసాలాస్, ఆయిల్ ఫుడ్ అవి అయితే కొంచెం ఇగ్నోర్ చేసేసాను, తగ్గించేసాను. బాగా తగ్గించలేదు కానీ కొంచెంగా తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. మనం మరీ ఇప్పుడు తగ్గించాము అంటే మనం అసలుకే ఫుడీస్ అలా అన్నప్పుడు ఇంకా ఒక్కసారిగా తగ్గించుకున్న మన టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై అయితే చేయలేము. అందుకని కొంచెంగా మనలో చేంజెస్ని తీసుకొస్తూ ఉండాలన్నమాట. సడన్గా వచ్చేసిన మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, మన బాడీ సపోర్ట్ చేయదు. 20స్లో ఉన్నప్పుడు మనం ఏ ఫుడ్ తిన్నా అరిగిపోయేది, ఒక గంటకి తిన్నా సరే మనకి ఏమి అయ్యేదే కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, అటు ఇటు నడుచుకుంటూ ఏమైనా నోట్లో కొంచెం పల్లీలు ఉంటే ఒక 2 పలుకులు, లేకపోతే పల్లి చెక్కి ఉంటే ఒకసారి, లేదు అంటే ఇంకేమైనా అలా నోట్లో వేసుకున్నా సరే గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా చిన్న కడుపుల నొప్పి అలా స్టార్ట్ అవుతుంది. మీకేమో కానీ నాకైతే అలానే అనిపించింది. అందుకని చెప్పి 1 ఇయర్ నుంచి నేను అది అబ్జర్వ్ చేశాను అనమాట. ఏంటి అప్పుడు తినేస్తే అయిపోయేది, ఇప్పుడు ఏదో నోట్లో వేసుకున్నా కొంచెం అనీజీగా అనిపిస్తుంది అని చెప్పి, అందుకని 1 ఇయర్ నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకా నేను అలా తినడం ఆపేసుకున్నాను అనమాట. అంటే ఏదైనా నోట్లో వేసుకోవాలి, తినాలి అనిపించినప్పుడు అంటే మెల్లమెల్లగా నేను స్టార్ట్ చేశాను. ఒక్కసారిగా నేను స్టార్ట్ చేయలేను కూడా, ఎంత ఇదనుకున్న ఫుడ్ విషయంలోన. హెల్తీగా తినాలనే ఫస్ట్ నుంచి నాకు థాట్స్ ఉన్నా సరే నా మైండ్ అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే నాకు ఫుడ్ అంటే అంత ఇష్టము. స్టార్టింగ్లో 4-5 పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు నోట్లో వేసుకునేదాన్ని.
కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఉన్నాను. ఒకవేళ తినాలి అనిపించిన ఒక 2 పలుకులు జస్ట్ ఆ టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై చేసేటట్లు అంతే అనమాట. క్యారెట్ ఏదైనా ఫ్రిడ్జ్లో చూసినా లేదంటే ఏమైనా స్వీట్ ఫ్రిడ్జ్లో ఉన్నా సరే, మరి నేను స్వీట్స్ మామూలుగా తిన్నాను, మిక్చర్ ఏదైనా ఉన్నా సరే అలాగే ఏమైనా తినాలనిపించినప్పుడు ఓకే ఇప్పుడు తినొద్దు, ఈవినింగ్ టీతో స్నాక్స్గా తిందాము కానీ ఇప్పుడు కాదు తర్వాత తిందాం అని చెప్పుకుంటూ అలాగా మెల్లిమెల్లిగా 1 ఇయర్ నుంచే అది చేస్తూ ఉంటే ఇప్పటికి నేను ఏదైనా ఫుడ్ని చూస్తే తినకుండా ఆగిపోతున్నాను పూర్తిగా ఇప్పటికి. యాక్చువల్ చెప్పాలంటే అది చాలా బెస్ట్ విషయం అనే చెప్పొచ్చు. అలా అలవాటు ఉంటే మాత్రం మీరు మానుకోండి అని నేనైతే సలహా ఇస్తాను. మీరు అది అబ్జర్వ్ చేశారో లేదో కానీ నేను మాత్రం అబ్జర్వ్ చేశాను ఆ విషయంలోన. ఇంకా అలానే మాకేంటంటే 3 పూట్ల అన్నమే తింటాం మేము. ఎప్పుడెప్పుడు కొంచెం టిఫిన్ సెక్షన్స్ అనేసి చపాతీస్ అని రెగ్యులర్గా నైట్ టైం చపాతీ తిందాం అని అనుకునేదాన్ని కానీ బట్ ఏంటి అంటే అన్నం తిన్నా సరే లైట్గా తిన్నా మన బాడీ మార్నింగ్ లేచేటప్పటికి లైట్గానే ఉంటుంది. ఏదో మంచి కర్రీ ఏదైనా వండుకుంటే ఫుల్గా తినేసాం అనుకోండి మార్నింగ్కి చాలా హెవీగా అయిపోయి ఇంకా నడుము పట్టేసినట్టు లేవలేకపోతున్నాం కూర్చొని. అందుకని ఫుడ్ విషయంలో చపాతీయే తినాలి లేకపోతే అన్నం తినకూడదు నైట్ అలా ఏమి ఉండదు నాకు. కొంచెం రైస్ తింటాను, మరీ ఎక్కువ తినేదాన్ని అప్పట్లో, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం వేసుకునేది కూడా ఒకసారి వేసుకుంటాను అనమాట. ఒకసారి కొంచెం ఎంత తింటాను అంతే ఫస్ట్ టైం వేసుకొని ఇంకా దాంతో కంప్లీట్ చేసుకుంటాను. కర్రీస్ తినాలంటే కొంచెం ఎక్కువ కర్రీస్ తీసుకుంటాను. ఇంకా అలానే తినేటప్పుడు 3 పూట్ల కూడా మనం ఏదో ఒక 10 మినిట్స్ వర్క్ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ తినేసిన తర్వాత నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేయడము అంటే వాకింగ్ ఉండేటట్లు ఒక 10 మినిట్స్ వాకింగ్ ఉండేటట్లు చూసుకుంటున్నాను అనమాట. మధ్యాహ్నం తినేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అటు ఇటు గిన్నెలు తోమినా సరే అది వాకింగ్ అవ్వదు. ఒక 10 మినిట్స్ వాకింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. 3 పూట్ల కూడా వాకింగ్. దానివల్ల ఏంటంటే బాడీ మనం నైట్ కూడా తినేసిన ఒక 10-15 మినిట్స్ వాకింగ్ చేసామంటే మార్నింగ్ లేచేటప్పటికి బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది. ఏంటక్క 30స్లో అని చెప్పి బాడీ గురించి ఫుడ్ గురించి చెప్తున్నావు అని అంటారా? మనం తీసుకునే ఫుడ్ బట్టి మన బాడీ ఉంటుంది, మన బాడీ బట్టి మన థాట్స్ ఉంటాయి అన్నమాట. మన బాడీ లైట్గా ఉందనుకోండి మన థాట్స్ కూడా ఎలా అనిపిస్తాయి అంటే ఫ్రీగా ఉంటాయి, మంచిగా ఆలోచించాలి అన్నట్టుగా ఉంటుంది. మన థాట్స్ని మనం చేంజ్ చేసుకోగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు అనేది నా నమ్మకం. అంటే నేను అబ్జర్వ్ చేసిన దీంట్లోన. అలానే ఇంకో విషయం ఏంటి అంటే నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువే అని చెప్పాను, బట్ పాటించడమే కొంచెం కష్టము. నేను ఏదైనా చేసినా ఒక 10 డేస్ చేస్తాను, తర్వాత మళ్ళీ మోటివేషన్ తెచ్చుకొని మళ్ళీ 10 డేస్ చేస్తాను అలా అనమాట. ఇలా కాదు అని చెప్పి ఒకసారి జగన్ గారు యోగా క్లాస్ చాలా బాగా చెప్తారు, 14 డేస్ ఫ్రీ క్లాస్ కదా అని చెప్పి జాయిన్ అయ్యాను. 14 డేస్ రెగ్యులర్గా ఫాలో అయ్యాను, డబ్బులు కట్టకపోయినా ఇంకా క్లాస్ ఉంది అని చెప్పి 14 డేస్ కంపల్సరీగా మార్నింగ్ సెక్షన్స్ 1 అవర్ అయితే అటెండ్ అయ్యాను. ఆ క్లాసెస్ వినగానే చాలా బాడీ అయితే ఎంత మంచిగా అనిపించిందో. చేసేవి నార్మల్ ఎక్సర్సైజెస్ ఇంతేనా అనిపిస్తుంది. కాల్ని గాల్లో లప్పి ఒక 10 మినిట్స్ కాదు 2 మినిట్స్ పెట్టినా సరే చాలా పెయిన్ అయితే వస్తుంది కాళ్ళలో. చూడడం చాలా ఈజీ ఎక్సర్సైజెస్ యోగా ఆసనాస్ లాగే ఉంటాయి కానీ చాలా బాగా వర్క్ అవుతాయి. మీరు అది ఫాలో అయితే మాత్రం కంపల్సరీగా యోగా మాత్రం చేసుకోండి. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకేదైనా వీడియోలో నేను మాట్లాడతానండి. ఎక్సర్సైజెస్ కన్నా యోగాస్ కొంచెం ఎక్సర్సైజెస్ చేయలేమన్న వాళ్ళు లైట్గా యోగాస్ అయితే చేసుకోవచ్చు. చూడడానికి లైట్గా ఉన్నా సరే మీ బాడీలో చేంజెస్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఇంకా అలానే ఫ్యూచర్లో నేను యోగా ఎక్సర్సైజ్ ఫుడ్ విషయంలో కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవడము, పిల్లలకు కూడా హెల్దీగా పెట్టడము. ఇక్కడికైతే బాడీ విషయం అయిపోయింది, ఫిజికల్గా అయిపోయింది. ఇప్పుడు మెంటల్గా వస్తే ఇంకా 30+లోకి ఎంటర్ అవుతున్నాం అంటే చాలామంది ఉమెన్స్కి తెలియకుండానే ఒక ప్రెషర్ మొదలైపోతుంది. నా లైఫ్ ఎక్కడుంది, నేను ఏం అచీవ్ చేశాను, ఇంకా ఏం చేయాలి, అసలు ఇప్పటికీ ఏం చేశానా లేదా అని చాలా థాట్స్ ఉంటాయి. కానీ నిజానికి 30 అనేది ముగింపు కాదు, మనల్ని మనం అర్థం చేసుకునే కొత్త బిగినింగ్. నాకైతే అలానే అనిపిస్తుంది. మనం 20స్లో ఉండేటప్పుడు ఏంటి అంటే మనకి అంత మెచ్యూరిటీ ఉండదు, ఆలోచించే తత్వం ఉండదు. ఏదైనా అనాలంటే ఫట్మని అనేస్తాం, ఏదైనా చేయాలంటే ఫట్మని చేసేయాలి, అది చేయాలనుకుంటున్నా అది చేసేయాలి, ఇది చేయాలనుకుంటున్నా ఇది చేసేయాలి అనిపిస్తుంది. కానీ 30స్లోకి ఎంటర్ అవుతున్నాము అన్న టైంలో ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం ఆలోచించాలి, ఇది నాకు ఎందుకు అవసరం, నేను చెయ్యగలనా, నేను చెయ్యాలా అంటే ఆలోచించే తత్వం పెరుగుతుంది.
ఆ టైంలో ఏంటి అంటే మనకేది కావాలో దాని గురించే పర్టికులర్గా ఆలోచిస్తామన్నమాట. ఈ టైంలోన చాలామంది ఏంటంటే నా లైఫ్ ఇంక అయిపోయిందిలా అనుకున్న వాళ్ళు ఒక కేటగిరీ అయితే, నా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళు ఇంకో కేటగిరీ అయితే, థర్డ్ కేటగిరీ ఏంటంటే నేను నా కోసం నేను ఏదైనా చేసుకోవాలి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వాలి అన్న వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీకన్నా ముందు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసిన వాళ్ళు ఒకలా ఉంటారు, 30s ఇంకా ఎంటర్ అవుతున్నాం అన్న వాళ్ళకి చంటి పిల్లలు ఉండొచ్చు, మీ పిల్లలు ఎంచో ఒక 10 years వచ్చిన పిల్లలు కూడా ఉండొచ్చు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, అయ్యో చూడు నాకు కూడా లేట్గా మ్యారేజ్ అయితే దానిలాగా ఇప్పటివరకు బాగా మంచిగా లేకపోతే వాళ్ళలాగా బాగా ఎంజాయ్ చేయదు, వాళ్ళలాగా అనలేనండి, మ్యాక్సిమం తక్కువ ఏజ్లో అమ్మాయిలకే పెళ్ళి అవుతుంది కాబట్టి తనలాగా నేను మంచిగా స్లిమ్గా మంచిగా ఉండగలను, నేను మంచిగా ఎంజాయ్ చేయగలను. ఇప్పుడు బేబీస్ని కంటే ఇన్ని సంవత్సరాలు నేను మా పిల్లలతో ఉన్న టైం అంతా నేను ఒక్కదాన్ని సింగిల్గా మంచిగా ఉండేదాన్నేమో, తను చూడు ఇప్పుడు ఎలా ఉంది, నేను చూడు ఎలా ఉన్నాను అన్న థాట్స్ అయితే ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేయండి, ఎవరైనా సేమ్ దానికే రావాల్సింది. బట్ మీకు మ్యారేజ్ అయినా సరే మీ థాట్స్ మీవి, వాళ్ళ థాట్స్ వాళ్ళవి, వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో వాళ్ళకే తెలుస్తుంది. ఆడపిల్లగా పెళ్ళి కాకుండా అంతవరకు ఉందంటే చాలామంది ఏమడుగుతారు అంటే, ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు, పెళ్ళి అయిపోయిన వెంటనే ఇంకా ఏం పిల్లలు కలలేదు అని అంటారు. అలాంటి మాటలు వాళ్ళు ఎన్ని విని జాబ్ తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి పెళ్ళి చేసుకున్నారో ఒకసారి అయితే ఆలోచించండి. మనకి 20sలో ఉండే మైండ్ పవర్ అనేది 30sలోకి వచ్చాక ఉండదు, తగ్గుతుంది. అంటే రికగ్నైజ్ పవర్ కానీ ఏమైనా గుర్తుపెట్టుకోవాలన్నా సరే మెమొరీ పవర్ కూడా తగ్గుతుంది. దానికోసం మనం ఏమేం చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటరు. నాకైతే కొన్ని విషయాలను అయితే రాసి పెట్టుకోవడం కానీ, ఎక్కువసార్లు ఎవరితో చెప్పడం కానీ ఆ విషయాలు అయితే గుర్తుంటాయి నేను అబ్జర్వ్ చేసిన దీంట్లోన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా అమౌంట్ ఏదైనా ఇచ్చారనుకోండి, మీ దగ్గర ఉన్న వాళ్ళకి అది మీరు షేర్ చేసుకునే విషయమే అయితే 1కి 2 సార్లు ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అమౌంట్ కూడా పర్టికులర్గా చెప్పారు అంటే కంపల్సరీగా ఆ విషయం గుర్తుంటుంది. లేదు అంటే ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి, ఇంపార్టెంట్ విషయాలన్నీ అందులో రాసుకోండి, డేట్ వేసుకొని, అప్పుడు కూడా గుర్తుంటుంది. ఎందుకంటే మెమొరీ పవర్ మనకి రాను రాను ఇంకా తగ్గుతుంది కాబట్టి ఏదో ఒక టెక్నిక్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. 20sలో ఉండేటట్టు మైండ్ మెచ్యూరిటీ అనేది మనకు 30sలో ఉండదు. అప్పుడు ఆలోచించకుండా చేసే పనులు అప్పుడు చూసి ఇప్పుడు గుర్తెచ్చుకుంటే అదేంటి నేను అంత సిల్లీగా చేశాను, అదేంటి నేను అంత సిల్లీగా ఆలోచించానా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ఆ ఏజ్ అనమాట, ఆ ఏజ్ అంతే, ఇంకా మనం ఇంకేం అనలేము. మనం ఇంక రాను రాను వెళ్తుంటే ఏజ్ బట్టి మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. అందుకని చెప్పి మన పిల్లలకి ఏదైనా అనే ముందు చేసే ముందు వాళ్ళ ఏజ్లో మనం ఏం చేసాము, మన ఎక్స్పీరియన్సెస్ ఏంటో ఆలోచించుకొని వాళ్ళని తిట్టడం కానీ చెప్పడం కానీ చేయాలి. ఏంటండి నేను చెప్పింది మీకు అర్థం అవుతుందా? ఎక్కడైనా ఏదైనా పాయింట్ మీకు అగ్రీ అనిపించిందా? మీరు ఫేస్ చేశారా? నా ఎక్స్పీరియన్స్ని అయితే నేను షేర్ చేసుకున్నాను. ఇంకా 30s+ గురించి ఇంకో మంచి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను, డీటెయిల్డ్గా. తర్వాత ఫ్యూచర్లో అయితే చేస్తాను. ఈ వీడియో అయితే ఎలా అనిపించింది నాకైతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్, నా థాట్స్ని అయితే మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా 30s నుంచి నా రెగ్యులర్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మీకు అర్థం అవుతుందా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ తీయాలి అంటే మాత్రం మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఈ వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే మాత్రం నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.